ఆటలు కలియుగం మాయలు. కానీ తాయెత్తు నిజంగానే ఓ గొప్ప మర్మాన్ని తనలో దాచుకుంది. అదే సిద్ధ వైద్యం. ప్రాచీన కాలంలో బిడ్డ పుట్టగానే మంత్రసాని బిడ్డ బొడ్డుతాడు కోసి తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తుంది. ఆ సమయంలో బొడ్డుతాడు నుంచి సేకరించిన రక్తాన్ని కొన్ని పసరులతో కలిపి ఓ గొట్టంలో పోసి మూత పెట్టి ఉంచేది. బిడ్డ బారసాల అయిన తరువాత ఆ గొట్టాన్ని ఒక నూలుతాడుకి కట్టి దానిని మొలత్రాడుగా బిడ్డ మొలకి కట్టేవారట. అదే తాయెత్తు. ఎవరికైనా పాము కరిచినా, ఏదైనా పెద్ద జబ్బు చేసినా సిద్ధ వైద్యులు ఈ తాయెత్తులోని రక్తాన్ని తీసి ఇతర మందులు కలిపి వైద్యం చేసేవారట. ఎప్పుడైనా ఒక వ్యక్తి స్టెమ్ సెల్స్ కావాలంటే అతడి మొలత్రాడును తరిమేవారట పూర్వం. అది దాచడానికి అంతకంటే భద్రమైన ప్రదేశం మరొకటి లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆపద ఏ సమయంలో వస్తుందో తెలీదు. హఠాత్తుగా ఆపదొస్తే మొలకున్న ఆ తాయెత్తే రక్ష. తమిళనాట అనేక ప్రాంతాలలో, పల్లెటూళ్లలో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. కాలక్రమంలో మన సాంప్రదాయాలను మనమే తప్పుపట్టే క్రమంలో స్టెమ్ సెల్స్ భద్రపరిచే తాయెత్తు కాస్త కేవలం ఆచారంగా మాత్రం మిగిలింది. తాయెత్తు గొట్టంలో ఏం ఉంచాలో తెలియక రాగిరేకులపై వ్రాసిన యంత్రాలు వంటివి ఉంచి దయ్యాలకు రక్ష అంటూ దాన్నో నయా వ్యాపారం చేశారు కొంతమంది స్వార్థపరులు. అప్పటి నుంచి మెల్లగా తాయెత్తు అన్నది మూఢనమ్మకంలా మారింది. ప్రస్తుతం తాయెత్తు కేవలం పిల్లలు భయపడితే కట్టే ఓ బూచితాడు మాత్రమే. భారతీయులు కనిపెట్టిన ఇలాంటి ఎన్నో గొప్ప ప్రాచీన వైద్య చిట్కాల గ్రంథాలను దోచుకున్న పరాయి దేశాలు ఇప్పుడు వాటినే మనకు కొత్త శాస్త్ర సాంకేతికత అంటూ అమ్మేస్తున్నారు. ఇప్పుడు బొడ్డుతాడు నుంచి స్టెమ్ సెల్స్ సేకరించి భద్రపరిచే బ్యాంకులు భారతదేశంలో కూడా ఉన్నాయి. అయితే ఈ ఆధునిక తాయెత్తులను చాలా జాగ్రత్తగా తగిన టెంపరేచర్లో భద్రపరచాలి. అది ఉంటే క్యాన్సర్ లాంటి ఏ రోగాన్నైనా నయం చేయవచ్చని, భవిష్యత్తులో మనిషి అవయవం ఏదైనా కోల్పోతే ఈ రక్తం నుంచి మళ్లీ ఆ అవయవాన్ని పునరుత్పత్తి చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు గొంతెత్తి చెప్తున్నారు. ఇంతటి గొప్ప టెక్నిక్ ని మన వాళ్లు మడిచి తాయెత్తులో దాచేస్తే ఇప్పుడు ఆ బొడ్డు నుంచి తీసిన స్టెమ్ సెల్స్ ని భద్రపరచాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సిందే. మరి తాయెత్తుల్లో పోసి మొలత్రాడుకి కట్టి ఉంచితే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ స్టెమ్ సెల్స్ బ్రతుకుతాయా? బ్రతకవు. మరి వాళ్ళు అప్పట్లో ఏం పసర్లు కలిపి ఏ ప్రాసెస్తో వాటిని సజీవంగా ఉంచారో, వాటిని ఎలా పునర్వినియోగం చేశారో. కానీ ఈ స్టెమ్ సెల్స్ పరిజ్ఞానం మాకు వేల ఏళ్ల క్రితమే తెలుసు అని చెప్పడానికి, నిరూపించడానికి ఆచారాలే తప్ప ఆధారాలు లేవు. అందుకే ఇప్పటికీ భారతదేశంలో ఇలా బొడ్డుతాడు నుండి రక్తాన్ని సేకరించి తాయెత్తులో నింపి మొలత్రాడుకి కట్టి భద్రపరచడంలో ఏదో ప్రాచీన విజ్ఞానం ఉందని శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకుని ఆలోచిస్తున్నారు. ఆ దిశగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కానీ మన దౌర్భాగ్యం, మన భారతదేశ ప్రాచీన విజ్ఞానం గురించి మాట్లాడితే అన్నీ ఉత్త మూఢనమ్మకాలు. ఈ రోజుల్లో కూడా ఏంట్రా అని గడ్డి పరకలా తీసి పడేస్తున్నారు. వెటకారపు మాటలతో మన సంపదను మనమే నవ్వుల పాలు చేస్తున్నాం. కానీ బుర్ర పెట్టి పరిశోధించే వారికి మాత్రం మూఢాచారాలుగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎన్నో విషయాల్లో అబ్బురపరిచే సైన్స్కి చిక్కని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అందులో ఓ చిన్న ఉదాహరణే ఈ తాయెత్తు మహిమ. ఆ పేరు కూడా ఏదో గాలికి వచ్చింది కాదు. తమిళంలో తాయ్ అంటే తల్లి, అత్తు అంటే ఖండించడం. తాయెత్తు అన్న మాటకు అర్థం తల్లి నుండి ఖండించినది అని. ఏమిటది? అదే బొడ్డుతాడు, ఒమ్లికల్ కార్డ్.